తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ హైదరాబాద్ మధ్య రాజకీయ రణరంగంగా మారిందా? తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న చందంగా కేంద్రంతో సఖ్యత ఉండాలని కోరుకుంటూనే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి మొండిగా ముందుకు వెళుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేంద్ర వైఖరిని ఎండగడుతూ సీఎం రేవంత్ చేసిన వరుస సవాళ్లు దేనికి సంకేతం? జూన్ 15 డెడ్ లైన్ తర్వాత రేవంత్ రెడ్డి అసలు గేమ్ ప్లాన్ ఏంటి? కేంద్రంపై యుద్ధం ప్రకటించారా లేక ఒత్తిడి పెంచి తన పంతం నెగ్గించుకోబోతున్నారా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా వరుస కామెంట్లు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఇటీవల మీడియాతో చిట్ చాట్ సందర్భం కావచ్చు, ఆదిలాబాద్లో జరిగిన సభలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వంతో పాటు అందులో భాగమైన కిషన్ రెడ్డిని ప్రత్యేకంగా ప్రస్తావించి సవాల్ విసిరారు సీఎం. తెలంగాణ నుంచి వరి, మొక్కజొన్న, సన్ఫ్లవర్ ను పూర్తి స్థాయిలో కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఓట్లు, తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకోకపోతే జూన్ 15 తారీఖు తర్వాత మీ పార్టీ ఆఫీస్ దగ్గరనో మీ ఇంటి దగ్గరనో తీసుకొచ్చి అవి పోయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నాను. అదే సమయంలో ఈ నెల 15 వరకు రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను తమ ప్రభుత్వం కొట్టుందని స్పష్టం చేశారు ఆయన. అలాగే రాష్ట్రం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రం కూడా పూర్తి స్థాయిలో తీసుకోవాలని ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారు రేవంత్ రెడ్డి. దీన్ని బట్టి చూస్తుంటే కేంద్రం పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరకాటంలో పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్న ఇండికేషన్ ఇచ్చేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. 15 తర్వాత సంగతి తేలుస్తానంటూ కేంద్రంపై మొదటిసారి తన మాటల వాడి పెంచడాన్ని ప్రత్యేకంగానే చూడాలని అంటున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నా అక్కడక్కడ రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ రైతుల అనాథలు కాదు, తెలంగాణ రైతులు దిక్కులేని వాళ్ళు కాదు. తెలంగాణ రైతుల పక్షాన గొంతు విప్పే గలమే లేదని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వమే. ఈనాడు ఈ తెలంగాణ రైతాంగం పక్షాన వాళ్ళ సోదరుడు రేవంత్ రెడ్డి నడుం బిగిస్తాడు. జూన్ 15 తర్వాత మీరు ఒట్లు ఎట్లా కొనరో, మక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దుతిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో మీ సంగతి తేలుస్తా అని చెప్పి కిషన్ రెడ్డి గారికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈనాడు మహారాష్ట్రతోని సాగునీటి ప్రాజెక్టుల సమస్య పరిష్కారం జరగాలన్నా ఈరోజు మనం కొన్న ఒడ్లు తడిసినవైనా మిగతావైనా మొక్కలైనా ఈ ఇత్తనాలు కొనాలన్నా లేకపోతే ఈ ధాన్యం కొనాలన్నా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలంటే పెద్దలు కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోకపోతే తెలంగాణలో తిరగడానికి కిషన్ రెడ్డి గారికి సమస్య అవుతుందని నేను ఈ వేదిక మీద ఉన్న వారికి సవినయంగా నేను కేంద్ర మంత్రి అయ్యా, మీరు కేంద్రం కొనుగోలు చేయాలి. కేంద్రం కొనుగోలు చేయకపోతే మేము కొనుగోలు చేసిన ఒట్లు, మక్కలు, జొన్నలు, పొద్దుతిరుగుడు ఇత్తులు ఏడబొయ్యాలని నేను అడుగుతున్నా. అయితే ఉన్న వనరులన్నిటినీ వినియోగించి పనిచేస్తున్నట్లు చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈ నెల జూన్ 2వ వారంలోపు పూర్తిగా ధాన్యాన్ని కొనేయాలని డిసైడ్ అయింది. అయితే తెలంగాణ బీజేపీ నేతలు కల్లాలో తిరిగి ఆందోళన చేయడాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారట. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అన్ని వనరులను ఉపయోగించి ధాన్యం కొంటుంటే కేంద్రం నుంచి సహకారం లేకపోగా రాజకీయం చేస్తున్నారనేది ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. అటు ఛత్తీస్గఢ్, పంజాబ్ లాంటి చోట్ల రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని పూర్తిగా కేంద్రం తీసుకుంటుంది. కానీ తెలంగాణలో మాత్రం కోత విధిస్తోందన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అభ్యంతరం. ఈ క్రమంలో బీజేపీ నేతల ఆందోళనలతో సీఎం కొత్త యాక్షన్ ప్లాన్ కి సిద్ధమవుతున్నట్లు అర్థమవుతుంది. ఈ నెల 15 తర్వాత ఢిల్లీ కేంద్రంగా కార్యాచరణ మొదలు పెట్టాలని సీఎం భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దీంట్లో భాగంగానే వరుసగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారట. రాష్ట్రంలో ధాన్యాన్ని కొనాలని ఒత్తిడి పెంచిన కేంద్ర ప్రభుత్వంలోని అధికార పార్టీ వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో ఎందుకు తీసుకోవడం లేదంటూ ఆందోళనకు రంగం సిద్ధమవుతుంది. ముందుగా క్షేత్రస్థాయిలో బీజేపీ నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తామంటూ కేడర్కు ఇండికేషన్ ఇచ్చారు. అదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా కార్యాచరణకు కూడా ప్లాన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధమవుతున్నారా, లేక ఒత్తిడి పెంచే క్రమంలో తన వాదానికి పదును పెడుతున్నారా అనేది త్వరలోనే క్లారిటీ రావచ్చంటున్నారు.